నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మానసికమైన ఆందోళన వల్ల ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు వస్తాయని? 40 నుండి 50 సంవత్సరాల్లో బిజినెస్ చేస్తున్న వ్యక్తులకి అధికంగా గుండెపోటు రావడానికి మూల కారణం ఈ యొక్క మానసికమైన ఆందోళనే. అలాగే జాబ్ చేస్తున్న పర్సన్స్కి అధికంగా అల్సర్, అలాగే షుగర్, కడుపులో పుండు ఏర్పడడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి మూల కారణం ఈ యొక్క మానసికమైన ఆందోళనే. అలాగే ఇంటి వద్ద వృత్తి చేస్తున్న హౌస్ వైఫ్స్కి రకరకాలుగా అనారోగ్య సమస్యలు రావడానికి మూల కారణం ఈ యొక్క మానసికమైన ఆందోళనే. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి బయటపడడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనం ఎలా బయటపడగలం, మన యొక్క జీవన శైలిని ఏ విధంగా మలుచుకుంటే మనం ఆనందంగా ఆహ్లాదంగా మారుతూ ఆరోగ్యవంతంగా జీవించగలం, మనం ఎటువంటి సాధనా పద్ధతిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇటువంటి మానసికమైన ఆందోళన ఎలా తగ్గించుకోగలం అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా మానసికమైన ఆందోళన క్రియేట్ అవడం వల్ల ఈ యొక్క అనారోగ్య సమస్య మన యొక్క శరీరంలో ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ చేస్తున్న వ్యక్తుల్లో వారు బిజినెస్ చేసేటప్పుడు వారు అమౌంట్ని రకరకాలుగా లావాదేవీలు చేస్తూ ఉంటారు. అలాగే బిజినెస్లో రకరకాల పరిస్థితులు ఏర్పడడం వల్ల వారికి అధికంగా ప్రెజర్ క్రియేట్ అవుతుంది. వారి యొక్క శరీరంలో ఆ యొక్క ప్రెజర్ వల్ల మానసికమైన ఆందోళన క్రియేట్ అవుతుంది. తద్వారా రక్తపోటు వారికి ఏర్పడుతుంది. వారికి ఏర్పడిన రక్తపోటు వల్ల వారి యొక్క గుండెపై అధికంగా ప్రభావం చూపించి వారికి హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా బిజినెస్ చేస్తున్న ఎక్కువ పర్సన్స్లో హార్ట్ అటాక్కి గురై మరణించడం జరుగుతుంది. అలాగే జాబ్ చేస్తున్న పర్సన్స్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే వీరు ఒకసారి సమయానికి ఫుడ్ తింటారు, మరోసారి సమయానికి ఫుడ్ తినేందుకు అవకాశం ఏర్పడదు. మరో పక్క వీరిపైన జాబ్కు సంబంధించిన అధిక ఒత్తిడి వీరిపైన క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీరి యొక్క శరీరంలో అధికంగా ఆందోళన క్రియేట్ అవుతుంది. ఆ యొక్క ఆందోళన వల్ల వీరి యొక్క శరీరంలో రసాయనిక చర్యలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆ యొక్క మార్పులు వారి యొక్క స్టమక్లో ఉండే ఆమ్లాలపైన ప్రభావం చూపించడం వల్ల ఈ యొక్క ఆమ్లాలు నార్మల్ కన్నా అధికంగా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలా ఉత్పత్తి అవడం వల్ల కడుపులో పుండు ఏర్పడడం, అల్సర్ రావడం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడడం, అలాగే వారికి హెడ్ఏక్ అధికంగా రావడం, ఏదో తల పెట్టేసినట్లుగా అనిపించడం, ఎంత ప్రయత్నిస్తున్నా సరే వీరి యొక్క సమస్య నుంచి బయటపడలేకపోవడం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంటి వద్ద ఉండే హౌస్ వైఫ్స్ కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. వీరు అధికంగా ప్రెజర్కి క్రియేట్ అవడం వల్ల వీరికి కాళ్ళు పెట్టడం, కాళ్ళు నొప్పులు రావడం కానీ, చేతులు పీకులు రావడం కానీ, సరిగ్గా వర్క్ చేయలేకపోవడం కానీ, అలాగే వాతం ఏర్పడడం కానీ, శరీరంలో బ్లడ్ ప్రెషర్ అధికంగా ఏర్పడడం వల్ల పక్షవాతం రావడం కానీ, హెడ్ఏక్ రావడం కానీ, ఇలా రకరకాల సమస్యలకి గురి కావడానికి మూల కారణం వీరు ప్రతి క్షణం కూడా ఎదుర్కొంటున్న మానసికమైన ఆందోళనే. నా యొక్క పిల్లలు సరిగ్గా చదవట్లేదు, భర్త జాబ్ చేస్తున్నాడు కానీ వస్తున్న అమౌంట్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు, ఈ యొక్క సంసారాన్ని ఎలా మోయాలంటూ ప్రతి క్షణం వీరు ఆలోచించడం వల్ల ఆ యొక్క మానసికమైన ఆందోళన వీరి యొక్క శరీరంలో ఉండే బ్లడ్ పైన అధికంగా క్రియేట్ చేసి వీరు ఇన్ని రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే విధంగా వీరిపైన ప్రభావం చూపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న ప్రపంచంలో ఈ యొక్క మానసికమైన ఆందోళనకి గురవడం జరుగుతుంది. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోక తప్పట్లేదు. అయితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మొదటగా ఈ యొక్క మానసికమైన ఆందోళన ఎలా ఏర్పడుతుంది, ఈ యొక్క ఆలోచన క్రియేట్ అయ్యేందుకు మూల కారణం ఏంటి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని చాలా మందిని గమనించినప్పుడు నాకు మూలంగా తెలిసిన విషయం ఏంటంటే వీరు ప్రతిదానికి భయపడడం, అలాగే కంగారు పడడం, నాకేమవుతుందో, నాకేం జరుగుతుందో, నా యొక్క ఫ్యామిలీ వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, వారికి ఏదైనా అవుతే నేను ఎలా, నాకు ఏదైనా అవుతే నా యొక్క ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అంటూ వీరికి వీరిగానే మానసికమైన ఆందోళన క్రియేట్ చేసుకుంటున్నారు, టెన్షన్ గురవుతున్నారు. తద్వారా వీరు ఇన్ని రకాల అనారోగ్య సమస్యల్ని గురి తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మొదటగా మీకు ఏర్పడుతున్న భయాన్ని మీరు ధైర్యవంతంగా ఎదుర్కోండి. మీలో ఆందోళన క్రియేట్ అయ్యేందుకు మూల కారణం ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే నాకు ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ యొక్క వ్యక్తికి మానసికమైన ఆందోళన అధికంగా ఉండేది.
దానికి గల మూల కారణం ఏంటంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క భార్యతో ఎప్పుడు చూసినా గొడవ పెడుతూ ఉండేవాడు. ఆవిడికి ఈ యొక్క వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క బలవంతం వల్ల ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్పలేదు. అయితే వారికి ఒక పాప కూడా పుట్టింది. కానీ ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క అబ్బాయి నచ్చకపోవడం వల్ల ప్రతిసారి గొడవ పడడం, ఈ యొక్క అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం, ఈ యొక్క అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ యొక్క అబ్బాయిని అవమానించడం, నీచంగా మాట్లాడడం వల్ల ఈ యొక్క అబ్బాయి మానసికమైన ఆందోళనకు గురవుతూ ఉండేవాడు. అలాగే ఈ యొక్క అబ్బాయికి 30 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అవ్వడం వల్ల ఒకవేళ ఈ యొక్క అమ్మాయిని నేను వదులుకుంటే నాకు మరో మంచి అమ్మాయి దొరుకుతుందా లేదా, మరలా నేను పెళ్లి చేసుకోగలను లేదా అంటూ ఇంకా మానసికమైన ఆందోళన గురవుతూ కృంగిపోతూ ఉండేవాడు. ఒక పాప పుట్టింది కదా, ఆ పాప ఈ యొక్క అబ్బాయి దగ్గర ఉండేది కాదు, ఆ అమ్మాయి చూసుకునేది. నా యొక్క పాపను చూడలేకపోతున్నాను అంటూ మరింత ఆందోళన గురవుతూ ఉండేవాడు. ఇలా రకరకాలుగా ఆందోళనకు గురవడం వల్ల అనేక రకాల సమస్యలను ఒక అబ్బాయి ఎదుర్కోక తప్పలేదు. ఆ అబ్బాయికి బీపీ రావడం కానీ, ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టకుండా రకరకాల ఆలోచనలు ఉండిపోవడం వల్ల ఆ అబ్బాయికి యాక్సిడెంట్ కూడా అయింది. ఇలా రకరకాల సమస్యలను ఒక అబ్బాయి ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ యొక్క స్టోరీ నాకు రోజు చెప్తూ ఉండేవాడు. నేను ఏదో విధంగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మీరు బయటపడేందుకు ఏదైనా బలమైన చర్య తీసుకోండి, తద్వారా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుందని నేను చెప్పేవాడిని. కానీ ఆ యొక్క అబ్బాయి బలమైన చర్య తీసుకునేందుకు అసలు ప్రయత్నం చేసేవాడు కాదు. అయితే ఒకరోజు ఆ యొక్క అమ్మాయి, నేను నీతో ఉండలేను, నాకు ఖచ్చితంగా విడాకులు కావాలని ఆ యొక్క అమ్మాయి అడగడం జరిగింది. ఈ యొక్క అబ్బాయి ఏం చేయాలో తెలియక ఆ యొక్క అమ్మాయికి విడాకులు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క అబ్బాయి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఒక వారం రోజుల తర్వాత ఈ అబ్బాయి నేను గమనిస్తే అప్పటిదాకా ఉన్న మానసికమైన ఆందోళన, ప్రెషర్, ఒత్తిడి పూర్తిగా పోయి ఒక నార్మల్ మనిషిగా మారడం జరిగింది. అంటే ఈ విధంగా రకరకాల సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క సమస్యల్ని మీరు ఎదుర్కోవాలి. అప్పుడే ఆ యొక్క మానసికమైన ఆందోళన నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలా కాకుండా ఆ యొక్క సమస్యల్లో మీరు తిరుగుతూ ఉన్నంతకాలం ఆ యొక్క మానసికమైన ఆందోళన మిమ్మల్ని విడిచిపెట్టదు. కాబట్టి విషయాన్ని గుర్తించండి, ఉన్నది ఉన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మీరు ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి బయటపడేందుకు మీకు అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా మీరు పెట్టుకుని ఎలాడుతున్నంత కాలం ఈ యొక్క ఆందోళన నుండి బయటపడేందుకు మీకు మార్గం కనిపించదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అలాగే మీరు తింటున్న ఫుడ్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. కారం కానీ, ఉప్పు కానీ, నూనె కానీ ఇవి మనం ఎక్కువగా వేసుకుని తినడం వల్ల కూడా మనలో యొక్క మానసికమైన ఆందోళన ఎక్కువయ్యేందుకు ఒక కారణం అవుతుంది. అలాగే అధికంగా ఫుడ్ తినడం వల్ల కూడా మీలో ఆందోళన క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్త పాటించండి. అలాగే మీరు ఎటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు, ఎటువంటి వ్యక్తులతో తిరుగుతున్నారు, ఎటువంటి ప్రదేశాలకు వెళుతున్నారు అనే విషయాలు కూడా మీలో మానసికమైన ఆందోళన క్రియేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మీకు ఏవైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని మానుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే చెడు తిరుగులు తిరుగుతున్నట్లయితే వాటిని కూడా వదులుకునేందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ యొక్క మానసికమైన ఆందోళనలో మీరు తిరుగుతూ అనారోగ్య సమస్యలు గురవుతారే తప్ప ఎప్పటికీ ఆరోగ్యవంతంగా ఆహ్లాదంగా జీవించేందుకు మీకు మార్గం కనిపించదు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. అలాగే పాజిటివ్గా మాట్లాడే వ్యక్తులతో ఎవరైనా గురువుల యొక్క వీడియోస్ని చూడండి. ఇప్పుడు సద్గురువు గారు ఉన్నారు, ఆయన రకరకాల విషయాల గురించి బోధిస్తూ ఉంటారు. అటువంటి వీడియోస్ చూడండి. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గిరిగిపట్టి గారు, వీరి యొక్క వీడియోస్ చూడడం వల్ల మీ యొక్క మైండ్కి కొంతవరకు కామ్నెస్ వస్తుంది. మీ యొక్క జీవితంలో ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్తే మీరు అద్భుతమైన స్థాయికి చేరుకోగలరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. చూడండి, మానసికమైన ఆందోళన అనేది అప్పటికప్పుడు తగ్గిపోయేది కాదు. దానికి మనం కాస్త మానసికమైన విషయాలను బోధిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు బయటపడడం జరుగుతుంది. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు పాటించవలసిన సాధన పద్ధతులు ఏంటంటే ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయాలి, కపాలభాతి చేయాలి, అలాగే అవిలోమ విలోమ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ యొక్క మానసికమైన ఆందోళన ఎందుకు మూల కారణం ఏంటి అనే విషయాన్ని మీరు పట్టుకోగలగాలి. అప్పుడే మీరు యొక్క మానసికమైన ఆందోళన నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అయినా సరే ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా నా దగ్గర రావడం జరిగింది. అయినా సరే మేము ఇన్ని ప్రయత్నాలు చేసినా బయటపడలేకపోయామండి, బయటపడేందుకు ఏదైనా మార్గం ఉందని నన్ను అడగడం జరిగింది. నేను నా దగ్గరకు వచ్చిన రకరకాల వ్యక్తులను గమనించి ఎటువంటి సాధనా పద్ధతిని వీరికి వివరిస్తే వీరి యొక్క సమస్య నుంచి బయటపడతారని నేను గమనించడం జరిగింది. అంటే మా యొక్క గురువు గారు నాకు క్రియాయోగ సాధన అందజేయడం జరిగింది. ఆ యొక్క క్రియాయోగ సాధనలో మరికొన్ని సాధనా పద్ధతుల్ని నేను ఇంక్లూడింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు ఏదైతే మానసికమైన ఆందోళన వస్తుందో ఆ యొక్క ఆందోళన నుండి మీరు సంపూర్ణంగా బయటపడతారు.
నేను చెప్పబోయే ప్రాణాయామ టెక్నిక్స్ ఈ యొక్క మానసికమైన ఆందోళన ఎలా క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, మన యొక్క జీవన శైలిని మనం ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే విషయాల్ని ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో మీకు వివరించడం జరుగుతుంది. అలాగే రకరకాల విషయాల గురించి చెప్పడం ద్వారా మీకు చాలా విషయాలు అర్థమవుతూ ఓకే మానసికమైన ఆందోళన బయటపడాలంటే మనం ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ఉండాలనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. నేను చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా అప్పటికప్పుడే మీకు యొక్క ఆందోళన యొక్క ప్రెజర్ అనేది తగ్గి మీ యొక్క మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా మారడం జరుగుతుంది, మీరు ఆనందవంతంగా మారడం జరుగుతుంది, ఉల్లాసంగా మీ యొక్క జీవితంలో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి బయటపడాలనుకుంటే మన యొక్క క్రియాయోగ క్లాసెస్లో జాయిన్ కండి. తద్వారా మీకు ఒక మార్గాన్ని చూపించేందుకు మాకు ఒక అవకాశం దొరుకుతుంది. అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వారికి ఉండే సమస్య నుండి బయటపడేందుకు ఒక మార్గం వారికి కనిపించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.